సభకు నమస్కారం. ఓ నా బీసీలారా, బడుగు వర్గాలారా, బలహీన వర్గాలారా, నేను వడ్డేపల్లి రామకృష్ణను. 20 సంవత్సరాల బట్టి ఎదురు చూస్తున్నాం. మనకి ఒక మగాడు వస్తాడని 20 సంవత్సరాల నా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోడే రామచంద్ర యాదవ్ అనే ఒకే ఒక మగాడనే వ్యక్తి ఈ యొక్క బీసీ సింహగర్జన చేస్తూ కేవలం ఒక ఆంధ్రప్రదేశ్, ఒక తెలంగాణ, ఒక కర్ణాటక కాకుండా మొత్తం ఉత్తర దక్షిణ భారతదేశాలన్నిటి యొక్క రాజకీయ రంగుల యొక్క నాయకుల యొక్క గుండెలలో ఈ రాజకీయ నాయకుల రంగు వేషాలన్నింటినీ పులి స్టాప్ పెట్టడానికి ఒకే ఒక మగాడు. ఎవరు చెప్పండి? ఎవరు? మన బోడే రామచంద్ర యాదవ్. మా తెలంగాణలో ఒక గుంట నక్క ఉన్నది. ఆ గుంట నక్క పేరు రేవంత్ రెడ్డి. నేను నల్లమల అడవుల నుంచి వచ్చానని చెప్తాడు. 42% బీసీలకి వాటా ఇచ్చి బీసీల యొక్క హక్కుల్ని కాపాడుతానని కల్లబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించుకొని మమ్మల్ని అంటే మనల్ని, మన బీసీ బిడ్డల్ని, మన యావత్ బీసీ జాతిని మొత్తాన్ని కూడా మోసం చేశాడు. ఆ యొక్క నల్లమ్మల గుంట నక్కకి ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు ఎవరో మీ అందరికీ తెలుసు. అతనే చంద్రబాబు నాయుడు. ఇతను కూడా బీసీల బద్ద వ్యతిరేకి. ఈ బీసీల యొక్క హక్కుల్ని మనం చేసుకోవాలి అనంటే మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు. అదే రకంగా మనం మన యొక్క పిల్లల భవిష్యత్ కోసం, మన ముందు తరాల కోసం మనం సంపూర్ణమైనటువంటి విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి అవకాశాల మొత్తాన్ని కూడా సాధించుకోవటానికి కోసం మనకి ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడి తొడలు నరికేటటువంటి భీముడిలాగా మన బోడే రామచంద్ర యాదవ్ అనే భీముడు మనకున్నాడు. అతి శక్తివంతుడు. మీరు ఈ సభా ప్రాంగణాన్ని చూస్తుంటేనే దేశంలో ఉన్న అగ్రకులాల అందరికీ కూడా వణుకుపుడుతుంది. మన యొక్క హక్కుల్ని సాధించుకోవాలి అంటే ఒకే తాటి మీద, ఒకే వ్యక్తిత్వంతో, ఒకే మాట మీద, ఒకే కట్టుబాటుతోటి, ఒకే మన యొక్క పూర్వీకులు, మన యొక్క కులదేవతల మీద సాక్ష్యంగా చేసుకొని ఒకే ఒకటి మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం ప్రమాణం చేస్తున్నాం ఈరోజు. మా ఓట్లు మా బీసీలకే, వేరే వాళ్ళకి మేము చేయమని ప్రమాణం చేస్తున్నాం. మీ యొక్క ప్రతి గుండె కూడా, ప్రతి మీ యొక్క శక్తి యుక్తులు మొత్తం కూడా ఇదే పద్ధతిలో ఉండి మనల్ని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓ నా బీసీ బంధువులారా మరియు సోదర సోదరీమణులారా, ఈరోజు శుభదినం. ఈ రోజు నుంచి పతనమవుతున్నది. అతను ఏ అగ్రకులమైతే మనల్ని ఒక డీప్ స్టేట్ లాగా మన యొక్క వెన్ను విరిచి, కాళ్ళు విరిచి, చేతులు విరిచి ఉపాధి మార్గాలన్నింటినీ కూడా కొల్లగొట్టిన దానికి చరమగీతం పాడుతున్నాం. కనుక మీరందరూ ఐకమత్యంగా అందరూ ఒకే ఒకసారి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ,
జై జై బీసీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంటనే శ్రీ